ఈ ఆల్టికి సుత గులాబీ పార్టీలు ఏం చెప్తున్నారంటే ఇండ్లు కట్టించినాం, జాబులు ఇచ్చినాం, ఇంటింటికి నీళ్లు ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, పెన్షన్లు పెంచినాం, జీతాలు పెంచినాం, ఎవ్వలకు ఏ తిప్పలు లేకుండా చూసుకున్నాం. ఇంతకంటే ఇంకేం చేసేది ఉండే? కన్ఫ్యూజన్లో ఓట్లేసిండ్రు. యూట్యూబ్ ఛానల్ పెడితే గెలుద్దాం, 3 నెలల్లో 6 నెలల్లో అయితే మళ్ళా మా సర్కారే అని అంటున్నారు. కానీ ఊర్ల పొంటే ఏమైందో చూడనట్టున్నారబ్బా. ఈ వార్త పేరేందంటే దళిత బంధు దందా డబుల్ బెడ్రూమ్ గోవిందా. ఫస్ట్ పాత సీఎం గారి డైలాగ్ తోటి సురువు చేద్దాము. 3-4 ఏళ్లలో మన దళిత వాడలన్నీ బంగారు మేడలైతాయి. బంగారు మేడలేమో గాని లీడర్ ఇండ్ల ముంగట ధర్నాలు చేయాల్సిన కథ అవుతుంది. మనోళ్ళు కూకున్నది సర్పంచ్ గారి ఇంటి ముంగట. ఊరు సిద్దిపేట జిల్లా తోర్నాల. 10 లక్షల పథకం పక్కా మీకేనని చాలా మంది కాడ పైసలు గుంజిండట సర్పంచ్ కొడుకు. మీకు 10 లక్షలు రావాలంటే మీరు 2 లక్షలు ఇవ్వాల్సిందే. దళిత బంధు రాలేదు, మా డబ్బులు మాకు వాపసు మితితో సహా తిరిగి చెల్లించాలని. ఇక ఇప్పుడు ఇండ్ల డైలాగ్ ఇనుండ్రి. మనం కట్టడం ఖచ్చితంగా 2 బెడ్రూములు, ఒక హాలు, ఒక వంట గది, 4 రూములతో ఇల్లు. పెద్దసారి చెప్పినంత అందంగా ఇల్లు కట్టాలంటే మీరంతా పైకం పెట్టుకోవాలని 100 ఇండ్ల పేరు మీద 2 కోట్లు వసూలు చేసిరు గులాబీ లీడర్లు. మహబాద్ జిల్లా చిన్నగూడూరు రా పైకం కొట్టు ఇల్లు పట్టు పథకం జోరుగా నడిచింది పాత గవర్నమెంట్ లా. ఇప్పుడు డబ్బులు కడితేనే నీకు ఇండ్లు, లేకపోతే లేదు. అన్ని ఒక్కసారి కట్టాలి మేము ఆగమన్నారు. ఆగమంటే 5-6 రోజులనే అన్ని తెచ్చి కూలరనే 2 కోట్లు గుంజిరంటే ఇక తెలంగాణ అంతటి ఎట్లున్నదో చూడండిగా. కడుపు కట్టుకొని నోరు కట్టుకొని పని చేసినామని కేసీఆర్ సార్ గంత గొప్పగా చెప్పుకుంటుంటే అసలు కథ గిట్లున్నది. ఇవన్నీ సార్కు తెలుసునో లేదో గానీ ఆ గవర్నమెంట్ లాగమైనమని కార్ టైలర్ గాలి అయితే తీసిండ్రు పబ్లిక్.